హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రైడే రోజు కొన్ని రెమెడీస్ ఉంటాయండి. ఆ రెమెడీస్ చేసుకున్నారంటే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనుల్లోని కొన్ని ఉంటాయండి, చాలా పవర్ఫుల్ ఉంటాయి. అలాంటివి చేసుకుంటే మన ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏది ఉండదండి. మనం చేసుకుని పనులు బట్టే మన ఇల్లు కూడా ఉంటుందన్నమాట. అలాగే ముందు రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోండి. ఫ్రైడే రోజు అస్సలు క్లీన్ చేయకూడదండి. పశువులు కుంకాలు అన్నీ కూడా గుమ్మాలకన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకోండి. కాకపోతే గుమ్మానికైతే పసుపు రాసి బొట్లు అయితే ఫ్రైడే రోజు పెట్టచ్చు. ఇంకా క్లీనింగ్స్ అయితే మాత్రం ఫ్రైడే రోజు చేసుకోకండి. అలాగే గ్యాస్ క్లీనింగ్ కూడా ఫ్రైడే రోజు అస్సలు చేయకూడదు. చాలామంది ఫ్రైడే రోజు చేస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎర్ర మందార పువ్వులండి. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఎర్ర పువ్వులే వాడతాను ఫ్రైడే రోజు అయితేని. అలాగే రెడ్ కలర్ శారీ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. అలా చేయటం వల్ల కూడా అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం చేసే పనులు బట్టే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారనమాట. నేను చెప్పే ఈ రెమెడీస్ వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేనైతే ఫస్ట్ అయితే ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేసేసుకుని తులసి పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఈ రెమెడీస్ అయితే చేస్తాను. నేను మ్యాక్సిమం 6:30 ఆ టైం కల్లా చేస్తున్నానండి. మీరు తెల్లవారుజామున 5 లోపు అన్నా చేసేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అన్నా చేసుకోవచ్చు, పర్లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రెమెడీస్ అయితేని. మీరు రాగి చెంబు కోసం చాలా వీడియోస్లో చూసే ఉంటారు. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కాకపోతే నేను చేసే రెమెడీ మాత్రమే చెప్తున్నాను, వాళ్ళు చేసేది కాదు. నేను ఫ్రైడే రోజు అమ్మవారికి ఎలాగ పూజ చేసుకుంటానో అలాగే అయ్యవారికి కూడా పూజ అయితే అలాగే చేసుకుంటానండి. ఫ్రైడే రోజు కూడా అమ్మవారికి పూజ చేస్తాను, అయ్యవారికి పూజ చేస్తాను, అలాగే పశువు వినాయకుడిని కూడా పూజిస్తానన్నమాట. మీరు అలాగే చేసుకోవాలని లేదు, నేను ఇలా చేసుకుంటానని చెప్పేసి మాత్రం మీకు చెప్తున్నాను. నేను ప్రతి ఫ్రైడే పశువు వినాయకుడిని చేసుకుంటానండి. అలాగే అమ్మవారికి అయితే కుంకుమార్చన కూడా చేసుకుంటాను. ఎందుకంటే నేను అష్టోత్తరము, అలా కనకదార సూత్రము, లలితా సహస్రనామం కూడా చేసుకుంటానండి. అవన్నీ చేసుకోవడానికి నాకు మ్యాక్సిమం 1.5 అవర్ అయితే పడుతుందండి. నేనైతే కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. ముందు రెమెడీస్ చెప్పమ్మా, ఇవన్నీ మాకెందుకు అంటారేమో, ఇవన్నీ చేసిన తర్వాతే రెమెడీస్ చేయాలండి. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే అదొకటి చేసేస్తే రాదండి. మనలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మన పూజా రూమ్ శుభ్రంగా ఉండాలి. అలాగే అమ్మవారికి చేసే పూజలు మంచిగా చేసుకోవాలండి. అంతే తప్ప తూతూ మంత్రం మీద పూజ చేసేసామా చెందేసామా అని అస్సలు అనుకోకూడదు. అమ్మవారి దగ్గర మినిమం ఒక 10 నిమిషాలైనా గడపాలండి. అలాగే పసుపు ప్రతి శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకుని, మొఖానికి పసుపు రాసుకుని, బొందుకు పసుపు రాసుకుని, అలాగే హారతి ఇచ్చిన తర్వాత హారతినైతే మనం పసుపు కుంకాలకు చూపించి బొట్టు పెట్టుకోవాలండి. అలాగే పూజ అయిన తర్వాత పూజ దగ్గర అక్షింతలు తీసుకుని నెత్తి మీద వేసుకొని అమ్మవారికి అయితే చెప్పాలి, అమ్మ నేను పూజ అయితే బాగా చేసుకున్నాను తల్లి, ఈ పూజను నువ్వు స్వీకరించుకుని నా ఇంటికి వచ్చి నువ్వు కటాక్షం కలిగించి తల్లి, నీ లక్ష్మీ కటాక్షం కలిగించి నువ్వు స్థిర నివాసం చేసుకో తల్లి నా ఇంటిని అని చెప్పేసి అమ్మవారికి అయితే మనం చెప్పుకోవాలండి. చూసారండి మా లక్ష్మీ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. చాలామంది రాగి చెంబుని అనేక రకాలుగా పెట్టుకుంటారు. నేనైతే ఈ సైన్యంలో ఎప్పుడు పెట్టుకోలేదు, జస్ట్ నార్మల్గా దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను. చాలామంది ఈ సైన్యములు కూడా పెట్టుకుంటున్నారండి. అది వాళ్ళ ఇష్టం అనమాట. అంటే చాలామంది పెద్ద వాళ్ళు కూడా చెప్పారు ఈ సైన్యములు పెట్టుకుంటే మంచిదని. నేను ఎప్పుడు పెట్టలేదండి. ఓకే, ఈసారి పెడితే కనుక కన్ఫామ్గా మీకైతే వీడియో షేర్ చేస్తాను. నేనైతే ఎప్పుడు గుమ్మం దగ్గరే పెట్టుకుంటానండి. నేను చేస్తున్న ఈ 2 ఇయర్స్లో ఎప్పుడు రాగి చెంబుని గుమ్మం దగ్గరే పెట్టుకుంటాను. అలాగే రాగి చెంబు అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని పసుపు రాసేసుకుని అలాగే దానికి గంధం బొట్లు పెట్టుకోవాలండి. ఇత్తడి చెంబు అయితే యూస్ చేయకూడదండి, రాగి చెంబునే యూస్ చేయాలి. గుమ్మం దగ్గర పెట్టుకున్న, అలాగే ఈశాన్యం దగ్గర పెట్టుకున్న రాగి అనేది రాణిస్తుందనమాట. దానికోసం అని చెప్పేసి రాగి చెంబునే పెట్టుకోవాలని చెప్పేసి మన పెద్ద వాళ్ళందరూ చెప్తూనే వచ్చారండి. అలాగే పసుపు రాసి అలాగే గంధం పెట్టి అలాగే బొట్లు పెట్టుకోండి. ఫుల్గా అయితే వాటర్ అయితే రాగి చెంబులో పోసేసుకోండి. అంటే నిండుకుండా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఫుల్గా వాటర్ అయితే పోసేసుకుని ఇప్పుడైతే రాగి చెంబులో ఏమేమి వేసుకోవాలి మంగళకరమైన వస్తువులే చూసేద్దామండి. అమ్మవారికి సువాసన భరితమైన వస్తువులు అంటే చాలా ఇష్టమండి. అలాగే పసుపు కుంకం అక్షింతలు, అలాగే చిల్లర కాయిన్, పచ్చకర్పూరం, జవాది పౌడరు, అలాగే
పువ్వులన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమండి సువాసన గల వస్తువులంటేని. ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకోవాలా అంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే పువ్వులు అంతే. లేకపోతే నో ప్రాబ్లం అండి. జవాది పౌడర్ అంటే మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది, 45 రూపీసు. అలాగే పచ్చకర్పూరం కూడా పూజా స్టోర్లో దొరుకుతుందండి. తక్కువ రేట్ అయితే ఉండదు. పచ్చకర్పూరం కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది. కావాలితే తీసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. అలాగే గంధం కూడా వేసుకుని అమ్మవారిని ఆవాహన చేసుకుని దండం పెట్టుకోండి. అమ్మ, ఈ రాగి చెంబులోకి నువ్వు నివాసం ఉండి నా ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి తల్లి అని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోండి అమ్మవారికి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రకం పువ్వులు అయితే పెట్టుకోండి. 4 పువ్వులు అయితే ఎరుపు పెట్టుకొని మధ్యనైతే ఒక చామంతి పువ్వు అనమాట. నేనేంటంటే అందంగా కనిపిస్తుందని మధ్యనైతే చామంతి పువ్వు అయితే పెట్టుకున్నాను. మీకు ఎరుపు పువ్వులు ఉంటే అన్ని ఎరుపు పువ్వులే పెట్టుకోండి. ఎందుకంటే ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టము, ఎల్లో అంటే అయ్యవారికి ఇష్టం కాబట్టి చామంతి పువ్వు పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి అయ్యవారు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని చెప్పేసి అనమాట ఎరుపు పువ్వు. అలాగే ఎల్లో కలర్ పువ్వులు అయితే పెట్టుకున్నాను. అలాగే నేను ముందైతే అలికేసి అయితే ఒక ముగ్గు అయితే పెట్టుకున్నాను. మీరైతే పిండి ముగ్గు పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా చాక్ పీస్తో ముగ్గు పెట్టుకున్నా పర్లేదు. ఒక ప్లేట్ పెట్టుకుని ఒక ప్లేట్ మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు పెట్టుకుని అలాగే రాగి చెంబుని పెట్టుకున్నప్పుడు మంత్రం అయితే చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అనే మంత్రం అయితే చదువుకోండి. ఎందుకంటే ఆ మంత్రం అమ్మవారికి చాలా ఇష్టం అండి, ఆ మంత్రం అంటేనే. అందుకని చెప్పేసి ఆ మంత్రం చదువుకుని ఓం శ్రీ మాత్రే నమః, అమ్మ లక్ష్మీదేవి నీ శ్రీనివాసం మా ఇంటికి వచ్చి కూర్చో తల్లి, ఎలాంటి రుణబాధలు లేకుండా మా ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అలాగే అక్షింతలు రాగి చెంబు చుట్టూ తిప్పి రాగి చెంబు దగ్గర అయితే వేసుకుని దండం పెట్టుకోండి. అలాగే రాగి చెంబు మనకి శ్రీనివాసం ఉంటుందండి, అక్కడైతే లక్ష్మీదేవి నివాసం ఉంటారనమాట. అందుకని చెప్పేసి రాగి చెంబకైతే ధూపదీపం చూపించాలన్నమాట. మీరు కావాలితే నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. అక్కడ చాలామంది అయితే అక్కడ పంచదార కూడా పెట్టుకుంటారు, నేను కూడా పెట్టుకుంటాను, కాకపోతే మర్చిపోయాను అనమాట. ఇంకా ధూపదీపం చూపించిన తర్వాత అలాగే ధూపం వేసుకోండి. ధూపం వేసుకున్న తర్వాత అలాగే గుమ్మం దగ్గర కాసేపు ఉంచేసుకోండి అనమాట. చాలా మంచిదండి నిజంగా ఈ రెమెడీ అయితే. ఫ్రైడే రోజు అలాగే మంగళవారం అనమాట చేసుకుంటే చాలా మంచిది. మిగతా రోజుల్లో చేసుకోకూడదా అంటే ప్రతిరోజు మనం దేవుడి దగ్గర చెంబు తీసి మార్చుకుంటాం కదండి, దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా. ఇదైతే ప్రతిరోజు తీయవలసిన అవసరం లేదు. సోమవారం తీసుకోవాలి, అలాగే లక్ష్మీవారం తీసుకుని మార్చుకోవాలి. అలాగే సెకండ్ రెమెడీ, ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ అండి. మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా భయంకరమైన కొల్లు అనమాట, చాలా నరదిష్టి మన వంక మనల్ని చూస్తూనే ఉంటారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు, మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. ఆ నరదిష్టి పోవడానికైతే శుక్రవారం రోజు ఇలా అయితే రెమెడీ చేయండి. చాలా మంచిదండి ఈ రెమెడీ అయితే. కాకపోతే ఒక్కరోజు చేసేస్తే కాదు, 11 శుక్రవారాలు అయితే ఇలా చేసుకోవాలండి. ఒక వారం చేసేసి మాకేమీ జరగలేదని అయితే అస్సలు అనుకోకండి. 11 శుక్రవారాలు ఈ రెమెడీ చేశారంటే కన్ఫామ్గా మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన ఇంటి మీద చాలా భయంకరమైన కొల్లు అయితే పడతాయండి. నరుడు కొన్నికి నల్లరాయి పగిలిందంటారు చూసారా, అలాగే మన ఇంట్లో ఒక్కొక్కరు కొన్ను పడ్డాదంటే మన ఇల్లు ఎదుగు పొదుగు ఉండదు. అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదండి. ఏదో విధంగా కొచ్చు అయిపోతూనే ఉంటుంది, ఏదో విధంగా సేవ్ చేద్దాం అనుకుంటాం కానీ అస్సలు అవ్వదన్నమాట. ఓకేనండి, ఇంకా 2 ప్రమిదలు అయితే మీ ఇంట్లో ఉండే ప్రమిదలే అనమాట, కొత్తవి ఏం అవసరం లేదు. ఆ ప్రమిదలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి దానికైతే పసుపు రాసి బొట్లు పెట్టుకుని దాంట్లో అయితే మీరు కల్లుప్పు అనమాట, సాల్ట్ కాదండి, కల్లుప్పు తెచ్చుకోండి. ఫ్రైడే రోజు కల్లుప్పు తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇంటికి. ఎవరైనా ఫస్ట్ శాలరీ వస్తుంది కదండి, శాలరీ వచ్చినప్పుడు శాలరీ డబ్బులతో ఫస్ట్ గుండా కల్లుప్పు తెచ్చుకోండి. మీ ఇంట్లోకి లక్ష్మీ నివాసం కన్ఫామ్గా ఉంటుంది. కల్లుప్పు నింపుకున్న తర్వాత ఆ ఉప్పు మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్న తర్వాత మీరు ఒక నిమ్మకాయ అనమాట, ఆ నిమ్మకాయ మంచి నిమ్మకాయ ఉండాలండి. ఆ నిమ్మకాయను 2 చెక్కల కింద కట్ చేసి ఎలాంటి గింజలు తీయకండి, అలాగే ఉంచండి. ఇలా పసుపు వేసుకుని పసుపుకు ఒక చెక్క,
అలాగే కుంకానికి ఒక చెక్క అలా ముంచాలన్నమాట. ఎందుకంటే నీట్గా మొత్తం చెక్క అంతా నిండిపోవాలండి. నిండితే బాగా పట్టాలన్నమాట చెక్కకి. కొద్ది కొద్దిగా పడితే కాదు, నీట్గా పట్టేయాలన్నమాట చెక్క అంతాని. ఆ చెక్క అంతా పట్టేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. నిమ్మకాయలకి పసుపు కుంకుమ పట్టించేసాం కదండి, అలాగే ప్రమిదిలో పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకున్నాము. ఈ రెమెడీ అండి శుక్రవారం మార్నింగే చేసుకోవచ్చు, అలాగే శుక్రవారం సాయంకాలం 5:30 నుంచి 7 లోపైన చేసుకోవచ్చు అండి. ఏం పర్లేదు. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మాకు కుదరదు అనుకున్న వాళ్ళు అయితే ఈవినింగ్ చేసుకోండి. ఈవినింగ్ కూడా చాలా మంచిదన్నమాట. లామ్ మొగ్గలు ఉంటాయి కదండి, ఆ లామ్ మొగ్గలు అయితే ఒకటి పెట్టుకోండి. 2 ప్రమిదలు ఒకటి పెట్టుకున్న తర్వాత పసుపు ఒక దాంట్లోని కుంకుమ ఒక దాంట్లోని పెట్టుకుని ఇవైతే మీరు బయట గుమ్మం దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఎర్లీ మార్నింగే పెట్టేసుకుంటే చాలా మంచిదండి, లేకపోతే ఈవినింగ్ పెట్టుకున్నా పర్లేదన్నమాట. ఇలా అయితే ఈ రెమెడీ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కాదు, 11 వారాలు అనమాట. 11 వారాలు చేశారంటే కన్ఫామ్గా మీకైతే లక్ష్మీ కటాక్షం, ఎలాంటి నరదిష్టి లేకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా డబ్బుతో మంచిగా ఉంటుందన్నమాట. డబ్బు నిండిపోతుందా ఈ రెమెడీస్ చేస్తే అంటారేమో, కాదండి. కాకపోతే మీకు సమయానికి డబ్బు చేకూరుతుంది, అనవసరమైన ఖర్చులు కాకుండా ఆ లక్ష్మీదేవి కాపాడుతుంది. ఏదో పరంగా మనకి ₹1 కలిసి వచ్చేలాగా చేస్తుందనే ఒక నమ్మకంతో చేయాలండి ఇలాంటివి. నమ్మకంతో చేస్తేనే దానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఓకేలే ఇలాంటివన్నీ నమ్మము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీస్ అయితే ఫాలో అవ్వకండి. నమ్మకంతో చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఫాలో అవ్వాను, నాకు ఆర్థిక పరంగా నేను అనుభవించిన సమస్యలన్నీ తీరినాయి కాబట్టి మీకు చెప్తున్నాను, మీ వరకు తీసుకొచ్చాను అంతే తప్ప ఇదేదో వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో నేను చేయట్లేదు. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి, అన్నీ ఇన్ఫర్మేషన్గా ఉంటాయన్నమాట. ఇలా అయితే చేసుకోండి, చాలా మంచిది. చాలామంది నరదిష్టితో చాలా బాధపడుతున్నారండి. చాలామంది అద్దింట్లో ఉన్నా బాధపడుతున్నారు, సొంత ఇంట్లో ఉన్నా బాధపడుతున్నారు. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి అయితే మనకి రిలీఫ్ అయితే దొరుకుతుందండి. ప్రతి శుక్రవారం గుమ్మానికి వారానికి ఒకసారైనా గుమ్మానికి పసుపు రాసి బట్టలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. చాలామంది గుమ్మాలు పచ్చగా ఉండవన్నమాట. ఎప్పుడైనా సరేనండి, గుమ్మాలు ఎప్పుడు పచ్చగా ఉండాలండి. అలాగే గుమ్మానికి పసుపు రాస్తున్నప్పుడు పెరుగు వేసి పసుపు రాయండి, మీకు 1 వీక్ వరకు అలాగే ఉంటుంది. మేము రాస్తున్నాం అక్క, అయినా ఉండట్లేదని చెప్పేసి ఒకళ్ళు అయితే అన్నారు. అలా కాకుండా పసుపులో కొద్దిగా పెరుగేసి రాసుకోండి, మంచిగా ఉంటుంది. అలాగే నిమ్మకాయలు ప్రతి శుక్రవారం ఇలా నిమ్మకాయలతో రెమెడీ కూడా చాలా మంచిదండి. నిమ్మకాయలతో మన గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది. చాలామంది ఎండుమిరకాయలు కూడా వేసి కడతారు. ఎండుమిరకాయలు వేస్తారు, పచ్చిమిరకాయలు వేస్తారు. ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు వేయకుండా ఒక్కసారి ఇలా కట్టండి, మీరు దాని రిజల్ట్ అయితే కన్ఫామ్గా చూస్తారు. నేనైతే 3 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. దారం వేసేసి 3 గుచ్చేసాను అనమాట. అలాగే మీరు గుమ్మానికి మీకు ఎడం వైపు కుడి వైపునండి నేను చూసుకుంటున్నానమాట, ఎడం వైపా కుడి వైపా అని. ఎడం వైపు కట్టుకోండి. ఎడం వైపు కట్టుకోవడం వల్ల మనకున్న ఎలాంటి కన్నుదిష్టి అయినా సరే పోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఎడం వైపు అయితే కడుతున్నాను. ఎందుకంటే ఇలాంటివి రెమెడీస్ చేసుకోవడం కూడా చాలా మంచిదండి. మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్క కళ్ళు మంచి ఉండవండి. అలాగే చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటారు. అంటే మా ఇంట్లో అయితే ఏమీ లేదులే కానీ నేను చూపించడం కోసం చేస్తున్నాను. అలాగే మాకు కూడా కొన్ని దిష్టిలు ఉంటాయి కదండి, దానికోసం కూడా చేస్తున్నాను అనమాట. ఇలా అయితే 3 నిమ్మకాయలకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇలా అయితే గుమ్మానికి కట్టుకోండి, చాలా మంచిదండి. వారం ఈ నిమ్మకాయలు అయితే మారుస్తూ ఉండండి. మీకు వారం తిరిగే లోపే మీకు దీని రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. నిమ్మకాయలు వారం రోజుల్లోపు అవి కుళ్ళిపోని అంటే కన్ఫామ్గా మీకు దిష్టి ఉంటుంది. అలాగే నేను నిమ్మకాయలు ఉప్పులో పెట్టాను కదండి, మార్నింగ్కి నిమ్మకాయ బ్లాక్ అవుతుందండి. దిష్టి ఎక్కువ ఉంటే అది బ్లాక్ అవుతుంది అనమాట. కొద్దిగా ఉప్పు అయితే కొంచెం బ్లాక్ అవుతున్నట్టు ఉంటుంది, గమనించండి, ఎక్కువ గమనించండి. అవి పెట్టిన తర్వాత మల్లాడి ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. అవి మల్లాడైతే మేము ఏమీ క్లీన్ చేయకుండా బ్రష్ చేసుకుని అవి లేచిన వెంటనే ఆ ప్రమిదల్లోనే ఉప్పు అయితే వాటర్లో పోసేసి దూరంగా గిట్లేసేయండి. ప్రమిదలు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయలు కూడా దూరంగా గిట్లేసేయండి, ఎవరు తిరగని చోట అనమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.